కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర మొదలైంది. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 మందికి పైగా ఈ యాత్రకు వెళ్తారు. దాదాపు 38 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుద్ది. ఆ యాత్ర ఇప్పుడు మొదలైందనమాట. యాత్రికులకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విధంగా, అమర్నాథ్ యాత్ర అద్భుతంగా, సేఫ్‌గా ఉండే విధంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ శివ 2025 లాంచ్ చేశారు. దీనిలో అమర్నాథ్ యాత్రకు సంబంధించిన కంప్లీట్ ఆ రూట్‌ని గాని వీటన్నిటిని కూడా గస్తీగాస్తారనమాట. అమర్నాథ్ యాత్రకి 2 బేసిక్ రూట్స్ ఉన్నాయి. ఒకటి పెహల్గామ్, రెండోది బాల్తాల్. ఈ 2 రూట్స్‌లో సిఏపిఎఫ్, బీఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ వీళ్ళందరూ కూడా గస్తీగాస్తారనమాట. ముఖ్యంగా పాకిస్తాన్‌కి చెందిన గ్రూప్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్ కావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ వ్యాలీలో ఉండే ప్రమాదం ఉంది కాబట్టి, ముఖ్యంగా పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ జరిగి కొన్ని మాసాలు అవుతుంది కాబట్టి, ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో మనకి గస్తీ చాలా ఎక్కువ అవసరం అని చెప్పి దాదాపు ఇండియన్ ఆర్మీ, మిగతా పారామిలిటరీ ఫోర్సెస్, స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ దాదాపు 10,000 మంది ఫోర్సెస్ అక్కడ ఉన్నారనమాట. దీనిలో ప్రత్యేకంగా మల్టీ లేయర్డ్ కౌంటర్ టెర్రరిజం గ్రిడ్ కూడా పెట్టారు. అండ్ రకరకాల డ్రోన్స్ వాడి, ఏరియల్ సర్విలెన్స్ టెక్నాలజీస్ వాడి, అదేవిధంగా సీసీ కెమెరాస్, హై క్వాలిటీ, హై రెజల్యూషన్ పీటీజెడ్ కెమెరాస్ లాంటివి వాడి ప్రాపర్గా సర్విలెన్స్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, దాంతోపాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అసెట్స్ కూడా దించారు. డ్రోన్ థ్రెట్స్, డ్రోన్ అటాక్స్ నుంచి కూడా కాపాడేందుకు రకరకాల చెకింగ్స్ పెట్టారనమాట. ముఖ్యంగా అక్కడున్న నేరో రూట్స్, చిన్న చిన్న బ్రిడ్జెస్ దగ్గర చెకింగ్ పాయింట్స్ ఎక్కువ పెట్టారనమాట. అండ్ అమర్నాథ్ యాత్రలో ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, అక్కడ ఎలాంటి విపత్తులు సంభవించినా సరే అక్కడ ప్రయాణికులకి, యాత్రికులకి ఇబ్బంది పడకుండా మెడికల్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ పర్సనల్ కానీ, డ్రెస్సింగ్ స్టేషన్స్ కానీ, ముఖ్యంగా 100 బెడ్ హాస్పిటల్, ఆక్సిజన్ బూత్స్ ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చారనమాట. 2 lakh లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా రెడీ చేశారు. అండ్ ఒకరికొకరు కమ్యూనికేషన్ ఈజీ అవడానికి అన్ఇంటరప్టెడ్ కమ్యూనికేషన్స్, చక్కటి సమాచార వేదికలు కూడా అక్కడ తీసుకొచ్చారనమాట. అండ్ ఏది జరిగినా, ఎలాంటి విపత్తు వచ్చినా సరే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కానీ, 10 సిటీస్, వాటర్ పాయింట్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో అమర్నాథ్ యాత్ర మొదలైంది. శివుడి దర్శనం కోసం వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా ఆపరేషన్ శివ లాంచ్ చేసి జమ్మూ కాశ్మీర్ పోలీస్ కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ పూర్తి స్థాయిలో గస్తీ కాస్తున్నారు. మనందరూ తెలుసు, అమర్నాథ్ యాత్ర అనేది కాశ్మీర్ వ్యాలీలో చాలా పవర్ఫుల్ యాత్ర అనమాట. శివలింగం అక్కడ స్వయంభూ అనమాట. అంటే స్వతహాగా వెలిసింది. అది ఏ ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ కాదు, చాలా న్యాచురల్ స్ట్రక్చర్, ఐస్తో కూడిన స్వయంభూ లింగం అనమాట. పూర్తిగా ఐస్, మంచుతో శివలింగం లాగా దర్శనమిస్తుంది అనమాట. అనంతనాగ్ సిటీ నుంచి దాదాపు 168 కిలోమీటర్ల దూరంలో ఈ అమర్నాథ్ శివలింగం దర్శనమిస్తుంది అనమాట. దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఈ లింగం ఉంటుంది. దీనికి పెహల్గామ్ రూట్ నుంచి మరియు బాల్తాల్ రూట్స్ నుంచి 2 దారుల నుంచి వెళ్తారు. ఈ 2 దారులు ప్రమాదకరమే కాబట్టి ఆపరేషన్ శివ లాంచ్ చేసి అమర్నాథ్ యాత్రికులకి ఇక్కడ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారు.